అనుకోనంటే నేనొక మాట చెప్తాను. చెప్పు. మనం పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. మీ వాళ్ళు మా వాళ్ళందరూ మనం కష్టాలు పడతామని అనుకుంటున్నారు. కాని వాళ్ళందరూ మనల్ని చూసి ముక్కు మీద వేలేసుకునేలా మనం ఎదిగి చూపించాలి. అవునవును, బాగా ఎదిగి చూపించాలి. అందుకని మనం జీవితంలో పైకొచ్చే వరకు ఆ, ఫస్ట్ నైట్ లాంటి విషయాల్ని కొంచెం వాయిదా వేసుకుంటే మంచిది. అప్పుడే మనకి ఇంకా త్వరగా అనుకున్నది సాధించాలనే పట్టుదల పెరుగుతుందండి. ఆ, ఏమంటారు? ఆ, ఆ, చూసారా, బల్లి కూడా శుభం పలికింది. అవునవును, ఆ బల్లికి పెళ్ళై ఉంటే కదా. మీకేం అభ్యంతరం లేదుగా? అబ్బే, బల్లికి లేని అభ్యంతరం నాకెందుకు? హ్మ్, ఎక్కడికి వెళ్తున్నారు? అదే బల్లి మళ్ళీ శుభం పలికే వరకు బయట పడుకుందామని. ఫస్ట్ నైట్ వద్దని చెప్పాను కానీ బయట పడుకోమని చెప్పలేదుగా. ఒకే గదిలో ఉన్నా కూడా మనం నిగ్రహంగా ఉండొచ్చు. అవునవును, ఒకే గదిలో ఉన్నా కూడా మనం నిగ్రహంగా ఉండొచ్చు. ఆ, స్వామియే శరణమయ్యప్ప. అదేంటి కింద పడుకుంటున్నారు? ఒకే మంచం మీద పడుకున్నా మనం నిగ్రహంగా ఉంటే ఏమీ జరగదు. చూసారా చూసారా, మళ్ళీ బలి తదాస్తు పలికింది. నే చెప్పింది కరెక్ట్ అన్నమాట. అవునవును, ఆ విషయం బల్లికి తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ నువ్వు చెప్పిందే కరెక్ట్. ఆ, హ్మ్, నేను వెళ్ళి లైట్ ఆఫ్ చేసొస్తాను. ఆ. ఏమైంది? ఏమైంది స్వప్న? ఏమైంది స్వప్న? ఏమండి, మీరేమి అనుకోనంటే ఒక మాట చెప్తాను. మనం ఫస్ట్ నైట్ వాయిదాని వాయిదా వేద్దాం. మరి బల్లి తల్లి? ఆహా, భలే బల్లి తల్లి, అది కూడా శుభం పలికింది. ప్రేమే శరణమయ్యప్ప. స్వప్న, స్వప్న, ఏంటి శ్రీవారు మంచి హుషారుగా ఉన్నట్టున్నారు? బల్లి శుభం పలికిందోయ్. అమ్మో, ఇప్పుడా? నా వల్ల కాదు. ఏ, బల్లి రాత్రి అరిస్తే మిడ్ నైట్ మసాలాకి శుభం పలికినట్టు, పగలరిస్తే? ఫుడ్ పెట్టే పని దొరకటానికి శుభం పలికినట్టు మనకు ఉద్యోగం వచ్చిందోయ్. నిజమా? ఆ, ఎక్కడ? బస్ కంపెనీలో ఏం ఉద్యోగం? ఓనర్. ఓనరా? అదే, ఓనర్ తర్వాత ఓనర్ అంతటి ఉద్యోగం అనమాట. మొత్తం పెత్తనం మందే. ఏ పని చేసినా క్లియర్ గా ఉండాలి, క్లీన్ గా ఉండాలి. సరిగ్గా పని చేయలేదనుకో, ఓడ బీకేస్తా, విసిరి పారేస్తా. అమ్మో, ఓడ పీకేస్తా విసిరి పారేస్తా అంటున్నారు. అవేమన్నా బస్ టైర్లా? చచ్చా, నా కింద పని చేసే ఉద్యోగస్తులు అన్నమాట. కఠినంగా ఉండక తప్పదు. అసలు మా ఓనర్ నా మీద ఎన్ని బరువులు బాధ్యతలు పెట్టాడు తెలుసా? అన్ని నేనే మొయ్యాలి. అయ్యో, చాలా కష్టమైన ఉద్యోగంలా ఉంది. అబే, అదేం లేదు స్వప్న. ఓనర్ అయినా కూర్చొని పని చేస్తాడు, కానీ మనం మాత్రం హాయిగా పడుకొని పని చేస్తాం. ఫోన్లేండి, దేవుడి దేవుళ్ళ మంచి ఉద్యోగం దొరికింది. అది పడుకొని చేసే ఉద్యోగం. అవునవును. అంతేగా స్వప్న, 500 అడ్వాన్స్ కూడా ఇచ్చారు. 500? 1000 వేస్తా ఉన్నారు. కాదు కోటతో సరిపోదని చెప్పి ముక్కు పిండి మరి 500 వసూలు చేసుకొచ్చాను. మీ ఇంగ్లీష్ తెలివి తెల్లారినట్టే ఉంది. ఏ, ఇంగ్లీష్ లో తప్పుందా? కాదు, లెక్కల్లోనే తప్పుంది. సర్లే గాని, నేను బజార్కి వెళ్ళి ఇంట్లో కావాల్సిన సరుకులు తీసుకొస్తాను. నువ్వు వెళ్ళి లిస్ట్ రాసి తీసుకురా. అలాగే. స్వప్న, ఆకలేస్తుంది, త్వరగా రా. వస్తున్నా. ఇదిగోండి లిస్టు. 250 రూపాయలు. మరి మిగిలిన డబ్బు? మొత్తం డబ్బులు ఒకేసారి ఖర్చు పెడితే ఎలా? కొంచెం పొదుపు చేస్తే అవసరానికి కరెక్ట్ ఉపయోగపడతాయి. కరెక్ట్. ఏమండి, సరుకులన్నీ దగ్గరుండి జాగ్రత్తగా తీసుకురండి. అలాగే అలాగే. హాయ్ బావా, ఏంట్రా కళ్ళజోడు పెట్టి స్టైల్ మార్చేసావు? మనకు బస్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఏం ఉద్యోగం? ఓనర్ తర్వాత ఓనర్ అంతటి ఉద్యోగం. మొత్తం పెత్తనమంతా మనదే. ఏ పని చేసినా అంతా క్లియర్ గా ఉండాలి, క్లీన్ గా ఉండాలి. ఓనర్ కూడా కూర్చొని పని చేస్తాడు, నువ్వు మాత్రం పడుకొని పని చేస్తావు. ఆ ఉద్యోగమేగా? యా యా, భలే తెలుసుకున్నావు బావా. ఆ ఉద్యోగంలో నీకంటే ముందే ఇంకెవరు చేరుండాలి. కరెక్ట్. ఎవడో కుర్రకుంక చేరాడంట. ఎవరు ఇంటారది? ఆ కుర్ర కుంకనే నేనే. ఆ? లే, లే, పద సరుకులు కొందాం. అలాగే. సోదర సోదరీమణులారా, ఆలసించిన ఆశాభంగం. మంచి తరుణం మించిన దొరకదు. మీరు కోరుకున్న చీరలు గొప్ప తగ్గింపు ధరలు. సంక్రాంతి కానుకగా చందన వారు వందనాలతో మీకు అందిస్తున్న గొప్ప డిస్కౌంట్. ఒక చీర కొంటే మరొక చీర ఉచితము. రండి రండి, త్వరపడండి.
చీర దాన్ని ఉతికి ఆరేశాను. అది ఆరే వరకు ఈ షర్టు లుంగి వేసుకున్నాను. ఇదేంటి బావా, సరుకులు కొంటానని బయలుదేరి మొత్తం డబ్బంతా పెట్టి చీరలు కొనేసావు? అది కాదురా, తను వచ్చినప్పుడు నుంచి ఒక చీరతోనే ఇబ్బంది పడుతుంది. మార్చుకోవడానికి ఇంకో చీర కూడా లేదు, అందుకే కొన్నాను. నీ చీరల సెంటిమెంట్ బాగానే ఉంది, మరి సరుకుల మాట ఏంటి? స్వప్న దగ్గర ఇంకో 250 రూపాయలు ఉన్నాయిగా, దాంతో సరుకులు కొంటా. ఆహా, నిన్ను చూస్తుంటే నాకు తొందరలో పెళ్లి చేసుకోవాలంది బావ. చేసుకో మరి, ఆలస్యం దేనికి? తీరా పెళ్లి చేసుకున్న తర్వాత ఈ చీరల కొట్టో డిస్కౌంట్ ఎత్తేస్తే ఎందుకైనా మంచి కనుకొస్తాడు. వద్దులే వద్దులే, ఉంటాయి. స్వప్న, వచ్చారా? ఇప్పుడే పొయ్యి వెలిగించాను. ఎసరు కాగుతోంది. ఆ సరుకులు ఇలా ఇవ్వండి. అదేంటండి ఒట్టి చేతులతో వచ్చారు? సరుకులేవి? మాట్లాడరేంటండి? 1 2 3 అడిగిన దానికి సమాధానం 4. చెప్పకుండా ఈ ఎక్సర్సైజ్లు ఏంటి? ఎక్సర్సైజులు కాదు, గుంజిళ్ళు. తప్పు చేస్తే గుంజిలు తీయాలి, నువ్వేగా చెప్పావు. ఇప్పుడు మీరు చేసిన తప్పేంటి? మన ఇంట్లో హాల్ ఉందా? ఆ హాల్లో ఉయ్యాల బల ఉందా? ఆ ఉయ్యాల బల మీద ఒక ప్యాకెట్ ఉంది, వెళ్ళి తీసుకురా. 8 9 16 17 ఏంటండి ఇది? తీసి చూడు. 19 20 21 చీరలు. ఆహా, నేను శారీలు అనుకున్నానులే. ఇవెక్కడివి? అదే, నేను సరుకులు కొందామని బజార్కి వెళ్ళాను కదా, అక్కడ బట్టలు కొట్టాడు. ఒక చీర కొంటే 2వ చీర ఫ్రీ అన్నాడు. వెంటనే ఆ 2వ చీర కోసం ఈ 1వ చీర కొనేశాను. అది కాదు, వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఒకే చీరతో ఇబ్బంది పడుతున్నావు కదా, అందుకని. ఎంత మంచి పని చేశారు. హ్మ్. ఉన్న డబ్బులన్నీ పెట్టి చీరలు కొనేశారు. మరి ఇప్పుడు సాపాటు? నేను అంత తెలివి తక్కువడినా? నీ దగ్గర ఇంకో 250 ఉన్నాయి కదా, వాటితో సరుకులు కొనేస్తాను. వెళ్ళి డబ్బులు తీసుకురా. అవతల పోయి మండుతుంది, ఎసరు మరుగుతుంది. త్వరగా డబ్బులు. ఏంటా ఎరుచూపులు? డబ్బులు దమ్మంటుంటే. ఇది ఒకసారి పట్టుకోండి. 1 2. నువ్వేం తప్పు చేసావే? మన ఇంట్లో పడగది ఉందా? ఆ, ఆ పడగదిలో పట్టు మంచం ఉందా? ఆ, ఆ పట్టు మంచం మీద ప్యాకెట్ ఉంది. ఆ. వెళ్ళి తీసుకురండి. ఆ. 7 8 16 17 మ్మ్. ప్యాంటు షర్ట్. ఆహా, చొక్కా లాగు అనుకున్నానులే. అది కాదండి, మీరు అన్ని పాత బట్టలే వేసుకుంటున్నారు. మగాళ్ళు 10 మందిలో తిరిగేవాళ్ళు, పైగా ఓనర్ తర్వాత ఓనర్ అంతటి వాళ్ళు. అవునవును, కాదని కళ్ళ కూడా అనలేదే. మరి మంచి బట్టలు ఒక జత కూడా లేకపోతే ఎలాగండి? అందుకని ఎంత మంచి పని చేసావో. ఉన్న డబ్బులను పెట్టి బట్టలు కొనేసావు, మరి ఇప్పుడు సాపాటు. అది చీరలు కొనేటప్పుడు ఆలోచించాలి. ప్యాంటు షర్ట్ కావాలి నేను అడిగానా? నేను మాత్రం చీరలు కావాలని మిమ్మల్ని వేధించానా? పౌరుషానికి ఏం తక్కువ లేదు. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు వెనక ముందు ఆలోచించక్కర్లా? మీరైనా ముందు వెనక ఆలోచించొచ్చుగా. ఈయన గారు ఖర్చు పెడితే అయ్యో పాపం, నేను ఖర్చు పెడితే మాత్రం లోహో పాపం. చచ్చా, పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో. అసలు నా టైమే బాలేదు. ఏమన్నా? నా టైం బాలేదంటున్నాను. అది కూడా తప్పేనా? పోయి అరపుకు 5 నిమిషాల్లో సరుకులు తీసుకొస్తాను. అవును, ఇవన్నీ కొనడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయండి? టైం బాగోలేదని టైం గుర్తు చేసావు కదా, వెంటనే వాచ్ని హిందీ నేర్చుకోమని పంపించేశాను. వాచి హిందీ నేర్చుకోవడం ఏంటండి? మార్వాడి కోట్లో తాకట్టు పెట్టేశానే. ఎంత పని చేశారండి మీరు. అసలే ఓనర్ తర్వాత ఓనర్ అంతటి వాళ్ళు. మీ చేతికి వాచ్ లేకపోతే ఎలా? మన చేతికి వాచ్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అసలు నీకు ఓ రహస్యం తెలుసా? మనకు టైం చూడటం ఇదిగో పచ్చ షర్టు. నన్నా ఆహా, ఆ, హలో నన్నా ఆ. ఏమండి, పిలుస్తున్నారు. నన్నా ఆహా, ఆ. ఏమండి పిలుస్తున్నారు? హలో బామ్మర్ది. నన్నా అవును, నిన్నేరా నా బుజ్జి గచ్చి బామ్మర్ది. అత్త మామ బాగున్నారా? నీ చెల్లెలేమంటోంది? నిద్దట్లో కూడా నన్నే కలవరిస్తోందా? ఏం దిగులు పడొద్దని చెప్పు, రేపు దసరా పండగకి వచ్చేస్తాను. ఈసారి శోభన మాత్రం మిస్ అయ్యేది లేదు. డబ్బులేమైనా అవసరం ఉంటే టెలిగ్రామ్ కొట్టు, మనీ ఆర్డర్ చేస్తాను, సరేనా? నీ చెల్లిని మాత్రం ఇల్లి మరీ అడిగానని చెప్పు. టాటా, చీరియో, బాయ్ బాయ్.
ఎవరండి ఆయన? ఆ ఎవడో సంతలో సత్రకాయగాడు. మరి మీ బంధువైనట్టు మాట్లాడేశారు. ఆ ఈ విధవలంతా తొక్కుకుంటూ తోసుకుంటూ బస్ ఎక్కుతారు. కిటికీ పక్కన సీటు దొరకగానే ఏ రంభను రమ్యాకృష్ణను ఊహించుకుంటూ నిద్రపోతారు. లేజీ ఫెలోస్. ఇప్పుడు మనం ఇచ్చిన షాక్ కి నిద్రమత్తంతా వదిలిపోయి వాడూరిల్లే వరకు మనం ఎవరా అని ఆలోచిస్తూ జుట్టు పీక్కుంటాడు. వాడిని కన్ఫ్యూజ్ చేస్తే మీకు ఏమిటి లాభం? లాభమా? మనకి టైం పాస్ ఫంక్షన్, వాడికి మెంటల్ టెన్షన్. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే తలిలలిలలిలలిలాలా తలలాలలిలాలలిలాలా. అడుగు ఇంకో భారతంలో బద్దకస్తుంది. వాడికి షార్ప్ గా ఒక జర్క్ ఎలా ఇస్తానో చూస్తుంది. హలో నన్నా ఆహా ఆ ఏమండి? ఎవరో పిలుస్తున్నారు. హలో బామ్మగారు బామ్మరా, రేపు దసరా తప్పకుండా మీరు మా ఊరు రావాలి. మీకోసం మీ చెల్లెలు పళ్ళు బయట మరీ ఎదురు చూస్తుంటది. వచ్చేటప్పుడు నా హీరో అనేది మర్చిపోకండి. అవసరమైతే ఫోన్ చేస్తాను. కట్నంలో బ్యాలెన్స్ డబ్బులు కవర్ లో పెట్టి పోస్ట్ చేయండి. ఉంటానే, బాయ్ బాయ్, సీ యు, టాటా. ఎవరండి ఆయన? మీ బావగారా? బావా గేవా ఎవడో సోడా సోదేదవా. ఈ ఎదవలందరికీ పని పాట ఉండదు. ఇలా సిగరెట్లు సింగిల్ టీలు తాగుతూ ఇలా బస్ స్టాప్ లో నిలబడి పాసింజర్లందరినీ టీచ్ చేస్తుంటారు. అందుకే ఓ బాక్సింగ్ షాట్ తో సిక్సర్ కొట్టా. ఈ పాటికి ఈడెవడా అని ఆలోచించి పిచ్చెక్కి ఏ బస్ కింద తలకాయ పెట్టేసి ఉంటాడు. పాపం అతను నడిపిస్తే మీకేం లాభం? వాడికి మెంటల్ బ్రేకింగ్, మనకి టైం పాసింగ్. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. ఎవరండి ఆయన? మోసగాళ్ళకి మోసగాడా? నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యా. ఎలిమెంటరీ స్కూల్లో ఎక్కాలు నేర్చుకునేటప్పటి నుంచి మంచి దోస్తు. మీకంటే చాలా చిన్నవాళ్లే ఉన్నాడే. చాలా సార్లు ఫెయిల్ అయ్యాడయ్యా, అందుకని అలా ఉండిపోయాడు. ఆహా, హరికథలు చెబుతున్నారా? హరికథలు కాక నీ లెవెల్ కి సినిమా కథలు చెప్పమంటావా? బస్ స్టాండ్ లో నుంచి పోసుకోలు కబుర్లు నువ్వును నీ మొహాన్ని పేపర్ ఒకటి పోవయ్యా.